హి ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో అతి సునాయాసంగా ఫలితములు ఇచ్చే, అతి శీఘ్రవంతంగా ఫలితములు ఇచ్చే మంత్రములు కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా భూత వైద్యము కొరకు నరసింహస్వామి యొక్క సాబరి మంత్రం ఒకటి రత్నశ్రీ మీ ముందుకు తీసుకుని వస్తుంది. ఈ మంత్రము ప్రత్యక్షంగా జపం చేసి మనం ఫలితములు పొందగలం. ఎవరికైనా భూత జ్వరములు ఉన్నా, లేక గాలి ఓటములు ఉన్నా, దిష్టి దోషములు ఉన్నా, పర ప్రయోగములు జరిగినా, లేక భయములను చేకూరినా ఈ మంత్రము జపం చేసి మనం అతి శీఘ్రంగా ఫలితం పొందగలం. ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. గురు సన్నిధిలో తీసుకుంటే చాలా మంచిది, లేక అవసరమును అనుసరించి ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు. ఈ మంత్రము ఆవశ్యకతను అనుసరించి జపమును చేసుకోవచ్చు, అనగా ఉచ్చారణ చేసుకోవచ్చు. ఈ మంత్రమును ప్రసిద్ధముగా సిద్ధి చేసుకోవాలంటే కేవలం 10 మాలలు అనగా 1000 సార్లు జపం చేస్తే చాలు నరసింహస్వామి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. దాని వలన చిన్న చిన్న పరిహారములన్నీ ఈ ఒక్క మంత్రంతోనే చేసుకోగలం. చిన్న చిన్నలనే కాదు, పెద్దలు కూడా చేసుకోవచ్చు. కాకపోతే మంత్రమును కొంచెం ఎక్కువ సేపు చేయవలసి ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, మీకు లేక మీ వారికి ఎవరికైనా భూత జ్వరము లేక భూతములు సోకినా, గాలి వాటములు సోకినా, పర ప్రయోగములు జరిగినా, లేక జ్వరం వచ్చేటట్టు ఉండి ఎటువంటి మందులు తిన్నా తగ్గకపోయినా, దిష్టి దోషములు ఉన్నా ఈ మంత్రము కేవలం ఒక 21 సారి అభిమంత్రించుకుంటే చాలు, లేక ఎదుటి వారికి అయితే అభిమంత్రిస్తే చాలు తక్షణమే నివారణ జరుగుతుంది. లేదా ఒక గ్లాసుడు మంచినీళ్ళకైనా, విభూతికైనా, పసుపు ముద్దకైనా ఈ మంత్రముతో 21 సారి అభిమంత్రించి వారికి తాగడానికి ఇచ్చిన, ముఖమునకు లేపనము చేసిన, ఈ మంత్రముతో దిష్టి తీసిన తక్షణమే నివారణ చేయగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ఎటువంటి సందేహములు ఉంచుకోకుండా ఇటువంటి పరిహార మంత్రములను అతి శీఘ్రంగా నేర్చుకొని మనం ఆవశ్యకతను అనుసరించి వినియోగించుకొని తక్షణ విసులుబాట్ల కోసం లేక తక్షణ చైతన్యం కోసం ఇటువంటి మంత్రములు చాలా శీఘ్రంగానే పనిచేస్తాయి. దివ్యాత్మ స్వరూపులారా, ఎటువంటి సందేహములు ఉంచుకోకుండా మీరు ఈ మంత్ర జపం చేసి తక్షణ నివారణ జరిపించగలరు. సుస్నాతులై ఉంటూ శుచి శుభ్రతలు పాటిస్తూ ఈ మంత్ర జపం చేయడం చాలా అవసరం. నరసింహస్వామికి ధ్యానిస్తూ స్వామి యొక్క ఉగ్ర రూపమును తలంచుకుంటూ అతని యొక్క మహిమలను మనసులో మననం చేసుకుని ఈ మంత్ర జపం చేస్తే ఇంకా తీక్షణమైన ఫలితములు ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. ఇప్పుడు ప్రత్యక్షంగా మంత్రము ఓం నమో ఆదేశ్ గురు కుం. ఓం నమో జయ జయ నృసింహ. 3 लोक 14 भुवन में हत चाबी और 8 चाबी नयन लाल लाल सर्व वैरी पचद मार भक्तान का प्राण रख आदेश आदेश पुरुष को. मंत्र मरोसारी ओम नमो आदेश गुरु कुम. ओम नमो जय जय नृसिंह. 3 लोक 14 भुवन में हत चाबी और 8 चाबी नयन लाल लाल सर्व वैरी पचद मार भक्तान का प्राण रख आदेश आदेश पुरुष को. मंत्र मरोसारी ओम नमो आदेश गुरु कुम. ओम नमो जय जय नृसिंह. 3 लोक 14 भुवन में हत चाबी और 8 चाबी नयन लाल लाल सर्व वैरी पचद मार भक्तान का प्राण रख आदेश आदेश पुरुष को. అక్షరములను సుస్పష్టంగా పలకాలి, దీర్ఘములను సుదీర్ఘంగా పలకాలి. వాచిక జపమే చేయాలి, మానసిక ఉపాంశ జపం పనికిరాదు. ఎటువంటి తొందరపాటు నిర్ణయములు తీసుకోకుండా ఆచరణ యోగ్యత కలిగిన సాధనలే ఎంచుకొని మనం చేయగలిగి చేస్తే కానిదంటూ ఏమీ ఉండదు. మీకు ఈ మంత్ర విషయములలోనూ శాస్త్ర విషయములలోనూ పూర్తి వివరాలు కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉండే లింక్ ని క్లిక్ చేయండి. రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దానిలో సర్వ మంత్రములు యోగములు కూడా ఉన్నాయి, అది కూడా చూడవచ్చు. మరలా మీరు ఏ మంత్ర సాధనలు యోగములు చేయాలన్నా మా వద్దకు వచ్చి యజ్ఞములు యాగములు మరియు పరిహారములు కూడా చేసుకోగలరు. దివ్యాత్మ స్వరూపులారా, ప్రసంగములను వినండి, అవగాహన పెంచుకోండి. మన శత్రువులను నిర్జించడంతో పాటు మనం మన జీవితం ఉన్నతిగా పయనించేందుకు తగు మార్గములు కూడా నిర్మించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవనం గడిపేందుకు అవసరమైనవన్నీ చేకూర్చుకొని జీవించినంతకాలం హుందాగా జీవిస్తారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలోను మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటారని కోరుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగి రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్.